టేబుల్ టాపర్స్ వస్తున్నారు, పక్కకు తప్పుకో అమ్మ తమ్ముడు. ఎల్ఎస్జీ ఈ మాత్రం దానికి బెంగళూరు రావడం, చిన్న సమయంలో మ్యాచ్ ఆడడం, 147 కొట్టడం, ఆర్సీబీ చేత 15 ఓవర్లో 147 చేసి చేయించుకోవడం, ఇవన్నీ అవసరమా? అదేదో లక్నోలో కూర్చొని 2 పాయింట్లు ఆర్సీబీకి ఇచ్చేయచ్చు కదా, రానుపోని ఖర్చులైనా మిగిలే మీ టీంకి. సర్లే, ఆ దూల పురుషుడు దిగ్వేష్ జిడ్లాడి జితేష్ని అయితే ఫామ్లోకి తీసుకొని వచ్చాడు ఈ సీజన్కి. ఆరెంజ్ క్యాప్కి అసలైన మొగుడు విరాట్ కోహ్లీ అయితే 225 రన్స్తో ఆరెంజ్ క్యాప్ రేస్లో నెంబర్ 1 ప్లేస్లో నిలిచాడు. ఆర్సీబీ అయితే ఈ సీజన్లో వరుసగా తన తోడు హోమ్ మ్యాచ్ను కూడా గెలిచేసింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బౌలింగ్ వేణుమా బౌలింగ్ ఇరుక్కు, బ్యాటింగ్ వేణుమా బ్యాటింగ్ ఇరుక్కు, ఫీల్డింగ్ వేణుమా ఫీల్డింగ్ ఇరుక్కు. ఇలా ఆర్సీబీ అయితే టోటల్ డామినెన్స్తో ఎల్ఎస్జీ మీద 5 వికెట్ల తేడాతో 29 బాళ్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఆర్సీబీ బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ 49 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిస్తే, ఇక బౌలింగ్లో రసిక్దార్ 4 వికెట్లు, హ్యాజిల్వుడ్ 1, భువనేశ్వర్ 3 వికెట్లు తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే హ్యాజిల్వుడ్కి వచ్చింది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.